ఎవ్రీవన్, వెల్కమ్ టు మెడిషిన్ఫో. నేను మీ ప్రీతి. నేను ఇవాళ మీకు చెప్పబోయే టాపిక్ పీసీఓడి. పీసీఓడిని పీసీఓఎస్ అని కూడా అనొచ్చు. అసలు పీసీఓడి అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అదే పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. నేను ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ టాపిక్ నచ్చితే కనుక లాస్ట్లో లైక్ చేయండి. ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీ రిలేటివ్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, అంటే అబ్బాయిలు చూస్తున్నా కూడా మీకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఎవరైనా ఉండే ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం ఉంది అనన్నా వాళ్ళకి షేర్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి వీటి గురించి చెప్పండి. అలా చెప్తే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా. సో ఎవరన్నా అలా ఉంటే కనుక షేర్ చేయండి. ఇంకా మీరు ఏమైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే కనుక కమెంట్స్లో టైప్ చేయండి. సో కమింగ్ టు ద టాపిక్ పీసీఓడి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. నెక్స్ట్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. రెండు సిమిలరే, కానీ అలా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. అసలు ఈ పీసీఓడి అంటే ఏంటి? అసలు ఈ పీసీఓడి ఎందుకు ఇంత మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఇంత ట్రెండింగ్గా ఎందుకుంది? ఆ పీసీఓడి అనేది మెయిన్గా ఒక హార్మోనల్ డిసార్డర్ అండి. ఆ హార్మోనల్ డిసార్డర్ అంటే యూటెరస్కి 2 ఓవరీస్ ఉంటాయి కదా, ఆ 2 ఓవరీస్లో ఒక ఓవరీ అనేది ఎన్లార్జ్ అయిపోయి ఆ సిస్ట్ లాంటిది ఫామ్ అవుతుంది. అంటే ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది ఒక సైడ్ ఆఫ్ ఓవరీకి. కొంతమందికి ఏమో 2 సైడ్ ఓవరీస్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మెయిన్గా ఒక సైడే వస్తుంది. ఆ ఓవరీ అనేది ఎన్లార్జ్ అయిపోయి ఒక సిస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది, ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది. సో ఆ గడ్డలా సిస్ట్ ఫామ్ అయినప్పుడు ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా, మెన్సెస్ రావడం ఆగిపోతాయి. కొంతమందికి ఏమో మెన్సెస్లో బ్లీడింగ్ అనేది హెవీగా అయిపోతుంది, కొంతమందికి అసలు అవ్వదు. అలా అయినప్పుడు వాళ్ళు వెయిట్ గెయిన్ అయిపోతూ ఉండడము, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉండడం, యాంగ్జైటీ రావడము, ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి వాళ్ళలో సిమ్టమ్స్. నెక్స్ట్ అసలు కాజెస్ అసలు ఎందుకు ఈ పీసీఓఎస్ అనేవి వస్తాయి అని అంటే దానికి మెయిన్ కాజ్ ఏం లేదండి. కాజ్ ఈజ్ అన్నోన్ అసలు ఆ పీసీఓడి ప్రాబ్లంకి. నెక్స్ట్ ఏంటంటే హెరిడిటరీ ప్రాబ్లమ్స్. అంటే మన ఫ్యామిలీ హిస్టరీ చూసుకుంటే ఎవరికన్నా ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది అని అంటే సో మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదొక రీజన్ అవ్వచ్చు. లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని పొల్యూషన్స్ వల్ల మన బాడీలో హార్మోనల్ చేంజెస్ అయిపోయి అలా కూడా ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి అంటే ఈ పీసీఓడి వచ్చిన వాళ్ళకి హై బీపీ వస్తూ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఒబెసిటీ, వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం తినరు, కొంచెమే తింటారు ఫుడ్, కానీ వాళ్ళు వెయిట్ గెయిన్ మాత్రం ఈజీగా అయిపోతూ ఉంటారు. ఇంకా ఎలా చెప్పొచ్చు అని అంటే వాళ్ళు డిప్రెషన్కి గురి అవుతూ ఉంటారు, యాంగ్జైటీ, ప్రతి దానికి వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది, చిరాకు వస్తూ ఉంటుంది. అలా ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎన్నో పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో చూడొచ్చు మనం. నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, వాళ్ళకి హెవీ బ్లీడింగ్ ఉంటుంది, కొంతమందికి అసలు బ్లీడింగే ఉండదు. నెక్స్ట్ దీనికి ఆలిగోమెనోరియా అని కూడా అంటారు. ఆలిగోమెనోరియా అంటే ఏం లేదండి, మెన్సెస్ అనేవి పీరియడ్స్ అనేవి పర్ ఇయర్లో 9 టైమ్స్ కన్నా ఎక్కువ రాదు. ఉన్న 12 మంత్స్లో 9 టైమ్స్ వస్తుంది అంటే మిగతా మంత్స్ అన్ని రానట్టే కదా, దాన్ని ఆలిగోమెనోరియా అంటారు. ఈ పీసీఓడిలో ఉండే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనమాట ఇవి. నెక్స్ట్ ఎమెనోరియా అంటే 3 మంత్స్ పర్ ఇయర్లో 3 మంత్స్ లేదా కాన్సిక్యూటివ్ మంత్స్కే వస్తుంది పీరియడ్స్ అనేది, మిగతా మంత్స్ మొత్తం రాదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మెయిన్గా హై లెవెల్స్ ఆఫ్ మాస్కులైజింగ్, ఫీమేల్స్కి మేల్స్కి ఉండే అలవాట్లు, అట్లాంటివి కొన్ని సిమ్టమ్స్ చూడొచ్చు మనం. ఎలా అంటే మెన్కి ఇక్కడ బియర్డ్ కానీ, ముస్టాచ్ కానీ, చెస్ట్ పైన హెయిర్ కానీ అలా ఎలా ఉంటుందో ఫీమేల్స్కి కూడా ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చెస్ట్ పైన కానీ లేకపోతే ఇక్కడ ముస్టాచ్ దగ్గర కానీ హెయిర్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఆ హెయిర్ కూడా ఎలా అంటే ఎక్కువ ఇక్కడ చిన్నగా ఎలా హెయిర్ రావడం, అలా మేల్కి ఎలా కనిపిస్తాయో ఫీమేల్ ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అలా కనిపిస్తూ ఉంటాయి. లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇవి సైన్స్ అండ్ సిమ్టమ్స్. నెక్స్ట్ టెస్ట్ డయాగ్నోసిస్ ఏమేమి చేస్తారు ఈ పీసీఓడి ఉందా లేదా అని తెలుసుకోవడానికి అంటే మెయిన్గా పెల్విక్ అల్ట్రాసౌండ్ చేస్తారు. ఆ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు అసలు ఓవరీలో సిస్ట్ ఫామ్ అయి ఉందా లేదా, వీళ్ళకి ఎందుకు మెన్సెస్ రావట్లేదు, మెయిన్గా మెన్సెస్ రానప్పుడే కదా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునేది, ఎందుకు రావట్లేదు అనే రీజన్ కనుక్కునేది. అప్పుడు ఫస్ట్ చేసేది పెల్విక్ అల్ట్రాసౌండ్. ఆ పెల్విక్ అల్ట్రాసౌండ్లో ఓవరీస్లో 2 eggs కరెక్ట్గా ఉన్నాయా లేకపోతే ఏమైనా సిస్ట్ ఫామ్ అయిందా అని చూడడానికి పెల్విక్ అల్ట్రాసౌండ్ అనేది చేస్తారు.
నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు, లిపిడ్ ప్రొఫైల్ చేస్తారు, ఏమైనా గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి తగ్గి లిపిడ్స్ అలా ఫామ్ అయి ఉన్నాయో అలా చెక్ చేయడానికి కూడా ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేవి చేస్తారు. టైప్స్ ఆఫ్ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి అంటే అసలు ఏ టైప్స్ ఉంటాయి? మెయిన్గా దీంట్లో 4 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ టైప్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెంట్ పీసీఓఎస్. అంటే ఇది మెయిన్గా అసలు ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే దేని ద్వారా వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెంట్ పీసీఓఎస్ అంటే మెయిన్గా స్మోకింగ్ చేసే వాళ్ళకి కానీ, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే లేడీస్ కూడా చాలామంది స్మోకర్స్ ఉన్నారు. సో అలా స్మోకింగ్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే టాక్సిన్ పొల్యూషన్స్కి ఉన్న వాళ్ళు, ఐ మీన్ ఎన్విరాన్మెంట్ కొంచెం ఏదైనా టాక్సిక్గా ఉండి అలా ఎన్విరాన్మెంట్లో ఉండే వాళ్ళకి, షుగర్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, ఫ్యాట్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెంట్ పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ టైప్ వచ్చేసి డ్రగ్ ఇండ్యూస్డ్ పీసీఓఎస్. అంటే ఐ మీన్ పిల్ ఇండ్యూస్డ్ పీసీఓఎస్ అనొచ్చు, లేదా డ్రగ్ ఇండ్యూస్డ్ పీసీఓఎస్ అనొచ్చు. ఇది ఎలా వస్తుంది అంటే ఇది సెకండ్ కామన్ టైప్ అనమాట పీసీఓఎస్ రావడానికి. ఈ టైప్లో అసలు ఇది ఎలా వస్తుంది అంటే బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకుంటూ ఉంటారు కదా ఓవ్యులేషన్ని ఆపేయడానికి. అలా ఓవ్యులేషన్ని ఆపడానికి ఆ బర్త్ కంట్రోల్ పిల్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ పిల్ ఇండ్యూస్డ్ పీసీఓఎస్ రావడానికి చాలా ఈజీగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హిడెన్ పీసీఓఎస్. హిడెన్ పీసీఓఎస్ అంటే ఏం లేదండి, థైరాయిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి కానీ ఈ హిడెన్ పీసీఓఎస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి హిడెన్ పీసీఓఎస్ వచ్చాక ఒక 3 to 4 monthsకి తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లమేటరీ పీసీఓఎస్. ఈ ఇన్ఫ్లమేటరీ పీసీఓఎస్లో ఏమవుతుందంటే ఓవరీస్ ఉంటాయి కదా ఎన్లార్జ్ అవుతాయని మీకు చెప్పాను స్టార్టింగ్లో. ఆ ఓవరీ అనేది ఇన్ఫ్లేమ్ అయినప్పుడు, ఐ మీన్ స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఓవ్యులేషన్ని స్టాప్ చేసేస్తుంది. ఓవ్యులేషన్ని స్టాప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మెన్సెస్ రావడం ఆగిపోతాయి. ఆ ఓవ్యులేషన్ని స్టాప్ చేసేసినప్పుడు కొంతమందికి మీకు స్టార్టింగ్లో చెప్పినట్టయితే కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి అసలు బ్లీడింగే అవ్వదు, మెన్సెస్ ఆగిపోతూ ఉంటాయి, ఇలా ఉంటాయి కదా. అలా ఓవరీ అనేది ఇన్ఫ్లేమ్ అయినప్పుడు ఈ ఓవ్యులేషన్ అనేది స్టాప్ అయిపోతుంది కదా, అప్పుడు ఇన్ఫ్లమేటరీ పీసీఓఎస్ అనేది వస్తుంది. దీనికి మెయిన్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే హెడేక్స్ ఎక్కువ రావడం, బాడీ పెయిన్స్ రావడం, బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తూ ఉండడము, వాళ్ళకి ఒబెసిటీ అంటే ఏ తిన్నా తొందరగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఇన్ఫ్లమేటరీ పీసీఓఎస్ రావడానికి మెయిన్ రీజన్ స్ట్రెస్ అండి. సో దయచేసి ఎవరైనా ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళు ఉంటే ఫీమేల్స్ మెయిన్గా ఈ స్ట్రెస్ తీసుకోవడం మాత్రం ఆపేసేయండి. ఎందుకంటే ఈ పీసీఓడి రావడానికి మెయిన్ కాజ్ ఏం లేదు కాబట్టి ఏదైనా మన లైఫ్ స్టైల్ చేంజెస్లోనే మనం జాగ్రత్తలు తీసుకోవాలంతే. సో ఈ ఇన్ఫ్లమేటరీ పీసీఓఎస్ రావడానికి మెయిన్ రీజన్ స్ట్రెస్ కాబట్టి స్ట్రెస్ తీసుకోవడం ఆపేసేయండి. మెడికేషన్ అండి, మెడికేషన్ ఎలాంటి మెడికేషన్ తీసుకుంటే మనం కొంచెం వరకు కంట్రోల్ చేయొచ్చు అని అంటే ఓరల్ కాంట్రసెప్టివ్స్ కానీ, లేకపోతే క్లోమిఫిన్ అనేది యాంటీ ఈస్ట్రోజన్ మెడికేషన్ అనమాట, అది ఓరల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్పెర్నోలాక్టోన్, అది యాంటీ ఆండ్రోజెనిక్కి యూజ్ అవుతుంది ఆ మెడికేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్లార్నిథిన్ అనేది మీకు ఇందాక చెప్పినట్టయితే మేల్కి ఈ బియర్డ్ ముస్టాచ్ అవన్నీ హెయిర్ ఎట్లా ఫామ్ అవుతాయో ఫీమేల్స్కి కూడా అలా వస్తూ ఉంటాయని చెప్పాను కదా, ఆ ఫేషియల్ హెయిర్ తగ్గించుకోవడం కోసం ఈ ఎఫ్లార్నిథిన్ అనే మెడికేషన్ని ఇస్తూ ఉంటారు. ఇంకోటి నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే అందరిలో ప్రెగ్నెన్సీ రాదు అని ఏం లేదు, కొంతమంది ఉమెన్లో కొంతమందికి మాత్రం ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకొకసారి కొంతమందికి ఏంటంటే ఈ ఓవరీస్ అనేవి మెడికేషన్ వల్ల కొంత మటుకు క్యూర్ అయినా కూడా కొంతమందికి అది మరీ క్రానిక్ స్టేజ్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ క్రానిక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు సర్జరీ చేసి ఆ సిస్ట్ని రిమూవ్ చేస్తూ ఉంటారు. ఆ సిస్ట్ని తీసినప్పుడు వాళ్ళు ఎన్నో ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. ఆ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డైట్, ఎలాంటి డైట్ తీసుకోవచ్చు, ఎలాంటి డైట్ తీసుకోవద్దు పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అని అంటే మెయిన్గా ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. బయట ఫుడ్ ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదండి. పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పానీపూరి అని, ఫ్రైడ్ రైస్ అని, నూడిల్స్ అని ఇవన్నీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు తింటూనే ఉంటారు కదా, అలా ఎంతవరకు కొంచెం దూరంగా ఉంచితే అంత మంచిది. ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్కి కొంచెం దూరంగా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హై ఫ్యాట్ ఉన్న ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే ఎక్కువగా డైరీ ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఉండడం, అంటే చీజ్, బటర్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటివి తీసుకోకుండా కొంచెం
లిమిట్లో తీసుకుంటే కనుక ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం నుంచి కొంచెం ప్రివెంట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే మెగ్నీషియం సప్లిమెంట్స్. ఈ మెగ్నీషియం సప్లిమెంట్స్ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీకి యూజ్ అవుతూ ఉంటాయి. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీకి యూజ్ అవుతాయి దేనికి అని అంటే మనకి ఇందాక చెప్పినట్టు నేను ఇన్ఫ్లమేటరీ పీసీఓఎస్ అని ఒక టైప్ చెప్పాను. ఆ టైప్ వాళ్ళకి మెయిన్గా ఈ మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకుంటే కనుక ఆ ఓవరీ అనేది స్వెల్లింగ్ అవ్వకుండా ఇన్ఫ్లమేషన్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. నెక్స్ట్ మెయిన్ మెడికేషన్ ఇంకోటి ఏంటిదంటే మెట్ఫార్మిన్ అండి. అది ఇన్సులిన్ రెసిస్టెంట్ డ్రగ్ అనమాట. అలానే ఆ ఇన్సులిన్ రెసిస్టెంట్ డ్రగ్ అనే కాకుండా మన ఓవ్యులేషన్ ఫంక్షన్ ప్రాపర్గా అవ్వడం కోసం కూడా చాలా హెల్ప్ అవుతుంది ఆ మెడికేషన్ అనేది. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎంత ఈ మెడికేషన్ యూజ్ చేసినా మొత్తం క్యూర్ అయిపోతుంది, సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి ఈ పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి అని చెప్పడానికి అస్సలు లేదు. ఎందుకంటే అది ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది మనకి, లేకపోతే ఏదైనా హెరిడిటరీ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది పీసీఓడి ప్రాబ్లం అనేది చెప్పాను. కాబట్టి ఈ ఈ మెడికేషన్ తీసుకుంటే అంత ఈజీగా అయితే అస్సలు తగ్గదు ఎవరికైనా కూడా. సో ఈజీగా చెప్పాలి, ఈజీగా తగ్గిపోవాలి అని అంటే మెయిన్గా యోగా చేయాలండి. యోగా చేస్తే ఎంత కరెక్ట్గా మనం ఫాలో అవుతామో యోగా సెషన్స్ని అంత ఈజీగా ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ని మనం దూరం పెట్టడం అని కాదు, చాలా మటుకు ప్రివెంట్ చేసేయచ్చు. అంటే సిమ్టమ్స్ తగ్గిపోతుంటాయి, మనం రిలాక్స్గా ఉంటాము, రిలీఫ్గా ఉంటాము. సో ఏ ఆసనాలు యోగాలో ఉండే ఏ ఆసనం చేస్తే ఏ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉంటుందో ఈ పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఏ ఆసనాలు వేయాలో అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను మీకు ఇందాక చెప్పాను కదండి, యోగాసనాలు వేస్తే కనుక మీకు పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం నుంచి సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు, ఆ సిమ్టమ్స్ అన్నిటిని తగ్గించుకోవచ్చు అని చెప్పాను కదా. సో దాంట్లో ఫస్ట్ ఆసనం వచ్చేసి యోని ముద్ర అనమాట. యోని అంటే ఏంటి అంటే యూటెరస్. ఈ యూటెరస్ ఊమ్ని యోని అని అంటారు ఈ గెస్టర్ని. సో యోని ముద్ర ఎలా చేస్తారు అంటే ఈ 3 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఫింగర్స్ని ఇలా దగ్గరికి పెట్టాలి. ఇలా దగ్గరికి పెట్టి ఈ 2 ఇండెక్స్ ఫింగర్స్ని జాయిన్ చేయాలి. ఈ 2 ఇండెక్స్ ఫింగర్స్ని జాయిన్ చేసిన తర్వాత ఈ 2 థంబ్ ఫింగర్స్ని కూడా ఇలా జాయిన్ చేయాలి. జాయిన్ చేసి దీన్ని యోని ముద్ర అంటారు. ఈ ముద్ర ఎలా, ఈ ఆసనం ఈ ముద్ర అయితే ఇది, ఈ ఆసనం ఎలా వేయాలి అంటే మనం ఫస్ట్ పద్మాసనంలో కూర్చోవాలి. మనం పద్మాసనంలో కూర్చున్నాక ఈ యోని ముద్ర మీకు ఇందాక చెప్పినట్లయితే ఈ ఫింగర్స్ని జాయిన్ చేసి ఈ థంబ్ ఫింగర్స్ని ఈ ఇండెక్స్ ఫింగర్ని జాయిన్ చేయాలి. ఈ టిప్స్ని జాయిన్ చేసిన తర్వాత మీకు ఇందాక యోని ముద్ర, యోని అంటే యూటెరస్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఈ ప్లేస్లో దీన్ని ఇలా పెట్టి మన బాడీ స్ట్రైట్గా కూర్చొని డీప్ బ్రీత్ తీసుకోవాలి. మనం డీప్ బ్రీత్ తీసుకున్న తర్వాత మన చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ఎక్స్పాండ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ స్లోగా రిలీజ్ చేయాలి. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ అనమాట. ఈ పోస్చర్ని ఇలా పెట్టి ఉంచాలి మనం. అలా ఈ యోని ముద్ర పొజిషన్లో మనం ఒక 10 to 15 seconds వరకు దీన్ని కంటిన్యూ చేయొచ్చు. దీనివల్ల మనకి యూజెస్ ఏంటి అంటే ఈ ముద్రలో మనం ఇలా పద్మాసనంలో కూర్చొని మనం చెస్ట్ ఎక్స్పాండ్ చేసి ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు మనం ఈ ముద్ర అనేది మనం యూటెరస్ దగ్గర పెడతాం కదా, ఆ యొక్క మెన్స్ట్రల్ సైకిల్ కానీ లేకపోతే మనకుండే ప్రాబ్లమ్స్ కానీ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నిటిని ఆ ఫంక్షనింగ్ ప్రాపర్ ఉంటుంది. మెయిన్గా యూటెరస్ ఊమ్ ఫంక్షనింగ్ చాలా ప్రాపర్గా ఉండడానికి ఈ యోని ముద్ర అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కపాలభాతి అండి. కపాలభాతి అంటే కపాల్ అంటే ఫోర్ హెడ్, భారతి అంటే షైన్ అనమాట. ఈ ఆసనము మన ఫేస్లో గ్లో రావడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఫేస్లో గ్లో రావడం పక్కన పెడితే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నిటినీ రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఎలా అంటే దీన్ని షట్క్రియ అంటారు. ఈ ఆసనం చేసేదాన్ని షట్క్రియ అంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నిటిని బయటికి పంపించేయడం. దీన్ని ఎలా చేస్తారు అంటే ఫస్ట్ పద్మాసనంలో కూర్చొని మనం ఇలా పెడతాం కదా, దీన్ని మన నీస్ పైన పెట్టి మనం స్ట్రైట్గా స్టిఫ్గా కూర్చొని ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ 10 times చేయాలి. అంటే ఫస్ట్ డీప్ బ్రీత్ లోపలికి మనం ఇన్హేల్ చేసి నెక్స్ట్ స్లోగా ఎక్స్హేల్ చేయాలి. దాన్ని 10 times చేస్తే 1 cycle అంటారు. అలా 10 times 1 cycle అన్నప్పుడు 3 cyclesగా పర్ఫామ్ చేయాలి. అంటే దాన్ని 30 times రిపీట్ చేయాలి. 30 times రిపీట్ చేస్తే మనం ఈ ఏమంటారు
ఆ ఆసనంకు ఉండే పవర్ అప్పుడు వస్తుంది అనమాట. మనం 3 సైకిల్స్లోకి చేస్తే 10 టైమ్స్ చేస్తే టోటల్ 30 టైమ్స్, అలా 30 టైమ్స్ చేసినప్పుడు 3 సైకిల్స్గా అయిపోతుంది. సో ఈ కపాలభాతి అనేది మెయిన్గా ఈ పీసీఓడికి ఎలా రిలేటెడ్ అంటే మన అబ్డామిన్లో ఉండే మజిల్స్, ఆ అబ్డామినల్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు పీసీఓడి పీసీఓఎస్లో వెయిట్ గెయిన్ ఎక్కువైపోతూ ఉంటారు అని చెప్పాను కదా, ఈ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఈ ఆసనం అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. చెప్పాను కదా, పద్మాసనంలో కూర్చొని మనం ఈ ఫింగర్స్ని ఇట్లా పెట్టి నీస్ పైన పెట్టి స్టిఫ్గా కూర్చొని ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ అనమాట. మీకు ఒక సైకిల్ అంటే 10 టైమ్స్ చేసి చూపిస్తాను. ఇలా స్లోగా మనం ఇన్హేల్ చేసి దాని తర్వాత మళ్ళీ మెల్లిగా ఎక్స్హేల్ చేస్తూ ఉండాలి. అలా 3 సైకిల్స్లో పర్ఫామ్ చేయాలన్నమాట ఈ కపాలభాతి అనేది. నెక్స్ట్ వచ్చేసి నాడి శోధన అండి. నాడి శోధన ఎలా పర్ఫామ్ చేస్తారు అంటే ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఫింగర్స్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ 3 ఫింగర్స్ మాత్రం, థంబ్, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్ మాత్రమే ఇవి ఓపెన్లో ఉండాలి. ఇది మనం ఒక సైడ్ నుంచి ఒక నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేసినప్పుడు ఇంకో నాస్ట్రిల్ నుంచి ఎక్స్హేల్ చేయాలి. ఇలా ఒక 15 to 20 సెకండ్స్ వరకు మనం పర్ఫామ్ చేయాలి. ఈ నాడి శోధన అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే ఎక్కువగా మనము టాక్సిన్స్ని మన బాడీలో ఉంటాయి కదా, వాటన్నిటిని బయటికి పంపించడానికి, అంటే మనం ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు ఆ యొక్క పవర్ అలా యూజ్ అవుతుంది అనమాట, మన బాడీలో టాక్సిన్స్ని క్లీన్ చేయడానికి. నెక్స్ట్ ఇంకోటి, ఇది ఇంకా దేనికి యూజ్ అవుతుంది అంటే మన బాడీలో ఉండే హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి, అంటే ఏ హార్మోనల్ చేంజెస్ అవ్వకుండా బ్యాలెన్స్ చేయడానికి ఈ నాడీ శోధన అనే ఆసన యూజ్ అవుతుంది అనమాట. దీన్ని ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మీకు ఇందాక చెప్పినట్టయితే ఈ 2 ఫింగర్స్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఈ థంబ్ ఫింగర్తో ఫస్ట్ రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేసి మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ నుంచి ఎక్స్హేల్ చేయాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా పర్ఫామ్ చేస్తారు ఈ నాడీ శోధన అనేదాన్ని. ఇది ఒక 15 to 20 సెకండ్స్ మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఆసన వచ్చేసి బ్రహ్మరి. ఈ బ్రహ్మరి అనే ఆసన మెయిన్గా దేనికి యూజ్ అవుతుందంటే మీకు ఇందాక సిమ్టమ్స్లో చెప్పినట్టయితే ఈ పీసీఓడి పీసీఓఎస్ వచ్చిన వాళ్ళు డిప్రెషన్కి, యాంగ్జైటీకి లీడ్ అవుతూ ఉంటారు అని చెప్పాను కదా. ఈ బ్రహ్మరి అనే ఆసన చేస్తే కామ్ డౌన్, మనల్ని మనం కామ్ చేసుకోవడానికి, అంటే ఎలాంటి మెంటల్ స్ట్రెస్ లేకుండా రిలీఫ్గా ఉండడం కోసం ఈ బ్రహ్మరి అనే ఆసన ఎంతో యూజ్ అవుతుంది అనమాట. ఇది ఏం లేదండి, చాలా ఈజీ. ఫస్ట్ మనం ఐస్ క్లోజ్ చేసుకోవాలి, మన 2 పామ్స్ తీసుకొని ఇయర్స్ క్లోజ్ చేయాలి. మనం ఎయిదర్ ఇలా క్లోజ్ చేయొచ్చు, లేకపోతే ఈ 2 ఫింగర్స్తో కూడా ఇలా ఇయర్స్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా క్లోజ్ చేసుకున్నప్పుడు మనం ఇన్హేల్ చేస్తాం కదా, ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు హనీ బీ ఉంటుంది కదా, హమింగ్ బీ, ఆ తేనెతీగ అంటారు, ఆ సౌండ్ వస్తుంది కదా, అలా అనమాట. మనం ఇన్హేల్ చేసి ఎంత గట్టిగా అయితే అంత గట్టిగా మనము ఎక్స్హేల్ చేసేస్తూ ఉండాలి. అంటే ఊపిరి తీసుకున్నప్పుడు స్లోగా తీసుకోవాలి, వదిలేసేటప్పుడు మనం ఎంత లౌడ్గా దాన్ని వదిలేయగలుగుతామో అంత లౌడ్గా వదిలేయచ్చు. ఇప్పుడు మీకు దాన్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఏదర్ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, లేదా మీ కంఫర్ట్ కోసం మీరు ఇలా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. నేను ఇలా క్లోజ్ చేస్తున్నాను. ఐస్ కూడా క్లోజ్ చేయాలండి. ఇలా చేస్తారు ఈ బ్రహ్మరి అనే ఆసనాన్ని. మీకు ఇప్పటి వరకు 4 చూపించాను కదండి, అవి యోగా ప్రాణాయామం ఎక్సర్సైజ్ అనమాట. అవి ఇన్హేల్ ఎక్స్హేల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. అవి ఈ పీసీఓడికి బ్రీతింగ్ ఎక్సర్సైజెసే కాకుండా వేరే ఆసనాలు కూడా చేయొచ్చు. ఇప్పుడు మీకు పవనముక్తాసనం అంటే ఎలా చేస్తారు చూపిస్తాను. అసలు పవనముక్తాసనం దేనికి యూజ్ అవుతుందంటే మన బ్యాక్ బోన్కి, బ్యాక్ పెయిన్ రాకుండా అబ్డామినల్ మజిల్స్కి అలా యూజ్ అవుతూ ఉంటుంది. అంటే అవి స్ట్రెంగ్తెన్ చేయడానికి, అవి గట్టిగా ఉండడానికి యూజ్ అవుతుంది. అలానే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా మంచిగా ప్రాపర్గా ఫంక్షన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ పవనముక్తాసనం ఎలా వేస్తారో మీకు చూపిస్తాను. పవనముక్తాసనంలో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. మనం స్ట్రైట్గా పడుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి మన 2 లెగ్స్ని ఇలా స్ట్రైట్గా చేయాలి.
మన 2 legs ఇలా స్ట్రైట్ చేసి థర్డ్ స్టెప్ ఈ 2 legsని మన నీస్ తీసుకొచ్చి చెస్ట్కి దగ్గరగా పెట్టాలి. ఇలా పట్టుకొని ఫోర్త్ స్టెప్ ఏంటంటే మనం నెక్ ఇలా కింద పడుకొని ఉన్నాం కదా, ఈ నెక్ పార్ట్ని పైకి రేస్ చేసి ఈ నీస్ చెస్ట్కి టచ్ అవ్వాలి, ఈ చిన్ వచ్చేసి ఈ నీకి టచ్ అవ్వాలి. ఈ పవన ముక్తాసనంలో అట్లీస్ట్ 10 seconds అన్నా ఉంటే ఈ పవన ముక్తాసనంకి ఎంతో పవర్ వస్తుంది, చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ధనురాసన. ఈ ధనురాసనాన్ని బో పోజ్ అని కూడా అంటారు. దీనివల్ల ఏం యూజెస్ అంటే ఒక పర్సన్లో ఉండే యాంగ్జైటీ లెవెల్స్ని చాలా మటుకు తగ్గించేస్తుంది. అండ్ ఆల్సో పీసీఓడికి ఎలా రిలేటెడ్ అవుతుంది అంటే మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉంటాయి కదా, యూటెరస్ కానీ ఊమ్ కానీ వెజైనా కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి ఫంక్షనింగ్ ప్రాపర్గా అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ ధనురాసన అనేది. ఇది ఎలా చేస్తారో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ధనురాసనలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన స్టమక్ పైన లై అవ్వాలి, అంటే కింద పడుకోవాలి. అదే ఫస్ట్ స్టెప్. ఇలా పడుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన నీస్ నుంచి ఇక్కడ వరకు మన లెగ్స్ని పైకి తీసుకొని రావాలి. ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే మన హ్యాండ్స్ని ఈ కింద ఇది ఉంది కదా, ఈ యాంకిల్స్ దగ్గరికి ఇలా పట్టుకోవాలి. ఇది థర్డ్ స్టెప్. నెక్స్ట్ ధనురాసన. ఇప్పుడు మనం ఫోర్త్ స్టెప్ ఎలా చేస్తాము అంటే మన హెడ్ని కూడా రేస్ చేయాలి, మన నీస్ని కూడా రేస్ చేయాలి. మీరు చూస్తున్నారు కదా, నీస్ని రేస్ చేయాలి, హెడ్ని కూడా రేస్ చేయాలి. ఇది ధనురాసన. ఇప్పుడు నెక్స్ట్ బద్ధకోణాసన. ఈ బద్ధకోణాసనాన్ని బటర్ఫ్లై పోజ్ అని కూడా అంటారు. ఈ బటర్ఫ్లై పోజ్లో మనకి ఎలాంటి యూజెస్ ఉన్నాయి అంటే మన గ్రాయిన్ ఏరియా అంతా, అంటే దాని ఫంక్షనింగ్ మొత్తం ప్రాపర్గా జరుగుతుంది. మన మెన్సెస్ ఉన్నప్పుడు, పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా మనం ఈ ఆసనం వేస్తే కనుక మనకి మజిల్ క్రాంప్స్ అని, అంటే స్టమక్ పెయిన్ అని, ఈ క్రాంప్స్ అన్నిటికీ కూడా ఎంతో తగ్గించుకోవచ్చు మనం ఈ ఆసన చేస్తే. ఇంకా థైస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ బటర్ఫ్లై పోజ్ని ట్రై చేశారనుకోండి, వాళ్ళకి తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అది ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. ఫస్ట్ మన 2 legsని ఇలా దగ్గర చేయాలి. అప్పుడు ఇదంతా ఈ థై పార్ట్ ఇదంతా స్ట్రెచ్ అవుతుంది. మన షోల్డర్ని స్ట్రైట్ చేయాలి. షోల్డర్ని స్ట్రెచ్ చేసినప్పుడు మన చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. నెక్స్ట్ ఈ లెగ్స్ దగ్గర ఏంటంటే ఈ 2 thumbs, ఈ ఫీట్ అనేది కింద టచ్ అవ్వాలి. ఈ థంబ్ అనేది బుక్ లాగా ఇలా ఓపెన్ అవ్వాలి. మన లెగ్స్ అనేవి ఇలా ఓపెన్ అయినప్పుడు మనం ఇలా స్ట్రైట్ కూర్చోవాలి. మన లెగ్స్ని ఇలా పట్టుకోవాలి. ఈ ఎల్బోస్ ఉన్నాయా, ఈ ఎల్బోస్ మనకి ఈ డైరెక్షన్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇదన్నమాట బటర్ఫ్లై పోజ్. ఈ లెగ్స్ అనేవి కింద లిటిల్ ఫింగర్ ఫీట్కి టచ్ అవ్వాలి, థంబ్ ఫింగర్ అనేది ఓపెన్ అవ్వాలి. బుక్ లాగా ఈ 2 legs అటాచ్ అయ్యి ఓపెన్ అవ్వాలి. ఇది బద్ధకోణాసన. దీన్ని బటర్ఫ్లై పోజ్ కూడా అని అంటారు. కొంతమంది ఇంకా నెక్స్ట్ థైస్ తగ్గించుకోవడానికి వాటి కోసం ఇక్కడ హ్యాండ్స్ పెట్టి లేకపోతే ఇక్కడ హ్యాండ్స్ పెట్టి దీన్ని ఇలా ట్యాప్ చేస్తూ ఉంటారు. దీన్ని ఇలా చేసినప్పుడు మీరు బటర్ఫ్లైని చూస్తూ ఉంటారు కదా, దాని వింగ్స్ ఇలా ఇలా అవుతూ ఉంటాయి. సో ఇది కూడా అలానే అనమాట. దీన్ని ఇలా చేసినప్పుడు థైస్ తగ్గడము, మన మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఆ మజిల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఫంక్షన్ అవుతూ ఉంటాయి. దీన్ని బటర్ఫ్లై పోజ్ అని అంటారు. మెడికేషన్ అండి. ఎలాంటి మెడికేషన్ తీసుకుంటే మనం కొంచెం వరకు కంట్రోల్ చేయొచ్చు అని అంటే ఓరల్ కాంట్రసెప్టివ్స్ కానీ, లేకపోతే క్లోమిఫిన్ అనేది యాంటీ ఈస్ట్రోజన్ మెడికేషన్ అనమాట. అది ఓరల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్పెర్నోలాక్టోన్, అది యాంటీ ఆండ్రోజెనిక్కి యూజ్ అవుతుంది ఆ మెడికేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్లార్నిథిన్ అనేది మీకు ఇందాక చెప్పినట్టయితే మేల్కి ఈ బియర్డ్, ముస్టాచ్ అవన్నీ హెయిర్ ఎట్లా ఫామ్ అవుతాయో ఫీమేల్స్కి కూడా అలా వస్తూ ఉంటాయని చెప్పాను కదా. ఆ ఫేషియల్ హెయిర్ తగ్గించుకోవడం కోసం ఈ ఎఫ్లార్నిథిన్ అనే మెడికేషన్ని ఇస్తూ ఉంటారు. ఇంకోటి నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ PCOS ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే అందరిలో ప్రెగ్నెన్సీ రాదు అని ఏం లేదు. కొంతమంది ఉమెన్లో, కొంతమందికి మాత్రం ఈ PCOS ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకొకసారి కొంతమందికి ఏంటంటే ఈ ఓవరీస్ అనేవి మెడికేషన్ వల్ల కొంత మటుకు క్యూర్ అయినా కూడా కొంతమందికి అది మరీ క్రానిక్ స్టేజ్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ క్రానిక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు సర్జరీ చేసి ఆ సిస్ట్ని రిమూవ్ చేస్తూ ఉంటారు. ఆ సిస్ట్ని తీసినప్పుడు వాళ్ళు ఎన్నో ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. ఆ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డైట్. ఎలాంటి డైట్ తీసుకోవచ్చు, ఎలాంటి డైట్ తీసుకోవద్దు PCOS ప్రాబ్లం ఉన్న వాళ్ళు అని అంటే మెయిన్గా ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి.
బయట ఫుడ్ ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదండి. పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పానీపూరి అని, ఫ్రైడ్ రైస్ అని, నూడిల్స్ అని ఇవన్నీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు తింటూనే ఉంటారు కదా. అలా ఎంతవరకు కొంచెం దూరంగా ఉంచితే అంత మంచిది. ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్కి కొంచెం దూరంగా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హై ఫ్యాట్ ఉన్న ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే ఎక్కువగా డైరీ ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఉండడం, అంటే చీజ్, బటర్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటివి తీసుకోకుండా కొంచెం లిమిట్లో తీసుకుంటే కనుక ఈ పీసీఓఎస్ ప్రాబ్లం నుంచి కొంచెం ప్రివెంట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే మెగ్నీషియం సప్లిమెంట్స్. ఈ మెగ్నీషియం సప్లిమెంట్స్ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీకి యూజ్ అవుతూ ఉంటాయి. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీకి యూజ్ అవుతాయి దేనికి అని అంటే, మనకి ఇందాక చెప్పినట్టు నేను ఇన్ఫ్లమేటరీ పీసీఓఎస్ అని ఒక టైప్ చెప్పాను. ఆ టైప్ వాళ్ళకి మెయిన్గా ఈ మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకుంటే కనుక ఆ ఓవరీ అనేది స్వెల్లింగ్ అవ్వకుండా, ఇన్ఫ్లమేషన్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. నెక్స్ట్ మెయిన్ మెడికేషన్ ఇంకోటి ఏంటిదంటే మెట్ఫార్మిన్ అండి. అది ఇన్సులిన్ రెసిస్టెంట్ డ్రగ్ అనమాట. అలానే ఆ ఇన్సులిన్ రెసిస్టెంట్ డ్రగ్ అనే కాకుండా మన ఓవ్యులేషన్ ఫంక్షన్ ప్రాపర్గా అవ్వడం కోసం కూడా చాలా హెల్ప్ అవుతుంది ఆ మెడికేషన్ అనేది. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఎంత ఈ మెడికేషన్ యూజ్ చేసినా మొత్తం క్యూర్ అయిపోతుంది, సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి అని చెప్పడానికి అస్సలు లేదు. ఎందుకంటే అది ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది మనకి, లేకపోతే ఏదైనా హెరిడిటరీ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది పీసీఓడి ప్రాబ్లం అనేది చెప్పాను కాబట్టి. ఈ మెడికేషన్ తీసుకుంటే అంత ఈజీగా అయితే అస్సలు తగ్గదు ఎవరికైనా కూడా. సో ఈజీగా చెప్పాలి, ఈజీగా తగ్గిపోవాలి అని అంటే మెయిన్గా యోగా చేయాలండి. యోగా చేస్తే ఎంత కరెక్ట్గా మనం ఫాలో అవుతామో యోగా సెషన్స్ని, అంత ఈజీగా ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ని మనం దూరం పెట్టడం అని కాదు, చాలా మటుకు ప్రివెంట్ చేసేయచ్చు. అంటే సిమ్టమ్స్ తగ్గిపోతుంటాయి, మనం రిలాక్స్గా ఉంటాము, రిలీఫ్గా ఉంటాము. సో ఏ ఆసనాలు యోగాలో ఉండే ఏ ఆసనం చేస్తే ఏ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉంటుందో ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఏ ఆసనాలు వేయాలో అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవే కాకుండా ఇంకా వేరే ఆసనాలు కూడా చేయొచ్చండి. వాటి పేర్లు ఏంటంటే మాలాసన, భుజంగాసన, మర్జరీరాసన, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బాలాసన. ఇలాంటి ఆసనాల వల్ల కూడా ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ని చాలా మటుకు, అంటే ఆ సిమ్టమ్స్ని చాలా మటుకు రికవర్ చేసుకోవచ్చు. ఈ ఆసనాల వల్ల మన బాడీ స్ట్రెంగ్త్ ఎక్కువ అయ్యి, అంటే మన మజిల్స్ అని, లేకపోతే బ్యాక్ బోన్ పెయిన్స్ రావడము, ఇవన్నీ బాడీ పెయిన్స్ తగ్గిపోవడము, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కూడా మీకు ఎలాంటి ఆసనాలు చేయాలో చెప్పాను. ఇవన్నీ చేసుకుంటే మనం చాలా మటుకు ఆ సిమ్టమ్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆ సిమ్టమ్స్ తగ్గితే కనుక మనకు ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది, మన మెన్సెస్ కరెక్ట్గా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇలాంటి ఆసనాలు చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే, మెయిన్గా మన బాడీ ఎలా మనకి స్పందిస్తుందో దాన్ని మనం కనిపెడుతూ ఉండాలి. అంటే ఇప్పుడు నేను సరే ఒక ఆసన చేసి దాన్ని 15 to 20 seconds ఉండాలి అని చెప్పాను. మనం 15 to 20 seconds మన బాడీ కంఫర్ట్గా లేదు, ఉండలేకపోతుంది. ఒక 5 secondsకే ఇంకా పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతున్నాయి, అట్లా ఉన్నాయనుకోండి, ఒక్కొక్క రోజు ఒక 2 seconds 3 seconds అలా పెంచుకుంటూ, టైమింగ్ పెంచుకుంటూ వెళ్తే కనుక మనకి ఈజీగా చేసుకోవచ్చు మనం ఈ ఆసనాలు అనేవి. నెక్స్ట్ ఎప్పుడు హైడ్రేట్గా ఉండాలి. అంటే మన బాడీకి ఇలా చేసేటప్పుడు మనకి స్వెట్ రాదు, కానీ మన బాడీ అనేది డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. సో వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే, ప్రీ వర్కౌట్ మీల్ అంటారు కదా, అలా ఆసనాలు వేసే ముందు మీల్ ఎక్కువ, అంటే బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు చేసుకుంటారు కాబట్టి మనం స్టార్ట్ చేసే సెషన్ ముందు ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. ఇలాంటి ప్రికాషన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే, మనం ఒకవేళ ఇలా సైలెంట్గా చేసుకోలేకపోతున్నాము అని అంటే కనుక మ్యూజిక్ వింటూ కూడా చేసుకోవచ్చు. కానీ ఆ మ్యూజిక్ కూడా లైట్ మ్యూజిక్ ఉండాలి, అంటే స్మూత్గా వెళ్ళే మ్యూజిక్ ఉండాలి. డ్రమ్స్ కానీ, లేకపోతే హెవీ బీట్స్ మ్యూజిక్ కానీ అలాంటివి వింటే మన మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇదనే కాదు, మనం ముందు ప్రాణాయామం ఎక్సర్సైజెస్ చెప్పాను కదా మీకు, అవి చేస్తున్నప్పుడు కూడా మనం అలాంటి మ్యూజిక్ వింటే కనుక మన మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో మన సరౌండింగ్స్ నీట్గా ఉండాలి ఒకటి. నెక్స్ట్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు ఈ యోగా అవన్నీ చేసేటప్పుడు. మీరు చూసారు కదండి, ఈ పీసీఓడి ప్రాబ్లంకి మెడికేషన్స్తో పాటు ఎలాంటి ఆసనాలు వేస్తే క్యూర్ అవుతుంది, ప్రివెంట్ చేసుకోవచ్చు అని కూడా మీకు చెప్పాను. ఇలాంటివి మీరు చూసి మీరు నేర్చుకొని మీరు చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇలా చేస్తే కనుక మీకే మీ హెల్త్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవచ్చు, చాలా మటుకు ఇలాంటి ప్రాబ్లమ్స్కి దూరంగా ఉండొచ్చు. మీరు ఇలాంటివి ఇంకా మరెన్నో నేర్చుకోవాలి అని చెప్పి నేను ఇంకా ఇలాంటివి ఎన్నో పెడుతూ ఉంటాను.
మీరు ఇలా నాకు నచ్చి మీరు చూడాలి, ఇంకా ఎన్నో నేర్చుకోవాలి, లేకపోతే నాకు మీరు ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నట్టయితే కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకా ఏమైనా చేయండి ప్రీతి అని మీరు ఎవరైనా చెప్పినా కూడా కంపల్సరీ నేను ఆ సజెషన్స్ తీసుకుంటాను. అలా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి, కంపల్సరీ ఫాలో అవుతాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీకు వీడియో స్టార్టింగే నేను చెప్పాను, ఈ టాపిక్ మీ ఇంట్లో వాళ్ళకి, లేకపోతే మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉన్నారు వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఉంది, పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నాయి అంటే కనుక వాళ్ళకి ఇది షేర్ చేయండి, వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి, అలానే లైక్ చేయించండి, అలానే దీంట్లో ఉండే కంటెంట్ని వాళ్ళు నేర్చుకోవాలండి. ఐ మీన్ ఒకసారి వింటే వాళ్ళకి ఏంటి, నాకు ఇది ఉందా, దీన్ని ఇలా చేయాలా అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో ఇలాంటి వాటిని మీరు షేర్ చేస్తే మీకు కాకుండా మీ పక్కన వాళ్ళకి, ఐ మీన్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఇలాంటి మరిన్ని ఎన్నో మీకు యూజ్ అయ్యే థింగ్స్ గురించి నేను చెప్తూ ఉంటాను. ఇలాంటివి మీరు మరిన్ని అప్డేట్స్ని చూడాలి అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.